ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. స్వప్న, ఏం చేస్తున్నావే? వంట చేస్తాన్నా. గుర్తుంది కదా ఇలా తమ్ముడు ప్రియాత్తురు. నేనేం మర్చిపోలేదు, ఒక్కసారి చెప్తే మంచి గుర్తు పెట్టుకుంటా నేను. అవునవును, మొన్న మంచి గుర్తు పెట్టుకునే ఉప్పు బదులు చక్కెర వేసినావు. అదంటే నీ మీద ఉన్న కోపంతో చేసిన అట్లా. నీకు ఎంత కోపం వచ్చినా నా మీద ప్రేమ అయితే తగ్గదే. ఆ, ఉప్పు బదులు చక్కెర ఎక్కువ వేసినావు. మాజాల్తి. అవుగాని ఏం కూర ఎత్తనే? ఇప్పటి మందం కోడిగుడ్ల కూర అంటన్నా, అప్పటికేమైనా తీసుకొద్దంతి. చికెన్ అన్న మటన్ అన్న. ఇయ్యాలనే వచ్చి ఇయ్యాలనే పోయేటోళ్ళు కాదే. తమ్ముడు 2-3 రోజులు ఉంటా అన్నాడు. ఆ మటన్ చికెన్ ఇయ్యాల కాకపోతే రేపు తెచ్చుకుందాం తీయే. సరే, అట్లయినా మంచిదే. అయ్యో, నేను నీతో ముచ్చట పెట్టుకుంటుంటాడు, నా కూర మాడిపోతాంది, నేను పోతాన్నా. సరే సరే పో. తమ్ముడు ఏడు దాకా వచ్చిండు, నేను ఫోన్ చేసి చూస్తా. స్వప్న, తమ్ముడు వాళ్ళు వచ్చినట్టున్నారా? అత్తన్నా. అంత మంచిదేనా? అంతా మంచిదన్న. ప్రయాణం ఎట్లయింది? బాగా జరిగిందన్న. ఎట్లొచ్చిరా? బండి మీదనా బస్కా? బస్కు బాగా మంది ఉన్నారని బండి మీద వచ్చిన. ఏమైందిరా శివ, సడన్ గా ఫోన్ చేసి వస్తున్నా అన్నావు? ఏమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లం ఏం లేదన్న, మొన్న సంక్రాంతికి రాలేదు కదా, అందుకే ఒక 2 రోజులు ఉండిపోదామని వచ్చిన. నేనే ఫోన్ చేసి రమ్మందాం అనుకున్నారా, కానీ ఆఫీస్ వర్క్ లో బిజీ ఉంటావేమో అని అడగలేకపోయినా. ఆఫీస్ వర్క్ ఏముందన్న, ఎప్పుడు ఉండేదే కదా. ముందు మీరు, తర్వాతనే ఏదైనా. సరే సరే ప్రియా, మీరు పోయి ఫ్రెష్ కాపోలురా, అన్న నిందురు. ఓ శివ. సరే ఓకే. స్వప్న, తమ్ముడు నేను పొలం కాడికి పోయేస్తాం. సరే పోయిరాపో. ఎక్కడికి పోతున్నావు? ఊరికి రాక చాలా రోజులు అవుతుంది కానీ అన్న నేను అట్లా పోయి పొలం చూసేస్తాం. నేను కూడా వస్తా. నువ్వెక్కడికి? వదినతో నుండు. నేను ఇంట్లుండా, నాకు బోర్ కొడుతుంది, నేను కూడా వస్తా. రాణి తీసివా, నేను కూడా అత్తపా, ప్రియకు సోపుతుంటా. సరేదా, మీరు నడుగురి, నేను తాళమేసేస్తా. స్వప్న, బాటిలో నీళ్ళు తీసుకురా, అక్కడ దూపు అయితే వీళ్ళకి ఇబ్బంది. సరే తీసుకొస్తా. పంచర్ అయినట్టుందిరా. అన్న ఓ పని చేద్దామే, మన ఇద్దరం బండి తోమందా. పొలం దగ్గర దాకా వచ్చినాం కదా, ప్రియా ఉన్న వదిన నడుచుకుంటా వస్తా. బండి పక్కకు పెట్టి. అవును, శివ చెప్పేది కూడా నిజమే. నువ్వు శివ బండి మీద పో, ప్రియా నేను నడుచుకుంటూ వస్తాం. పొలం దగ్గర దాకా వచ్చినాం కదా. ఇగో ఈ బాటిల్ తీసుకో, ఆ బండి కొంచెం పక్కకు పెట్టు. ప్రియా పోదా.
నాతో కాదు ఇంకా, కాలు మస్తు నొప్పుతున్నాయి, నేను నడవలేను ఇక. అమ్మా అమ్మా. స్వప్న నువ్వు ప్రియ కూర్చోరి, తమ్ముడు నేను పోయి ఆ కింది మడికి నీళ్ళు ఉన్నాయి చూస్తా. సరే మీరు పోయిరా పోరు, మేము ఇన్నే కూర్చుంటాం. ప్రియా కూర్చోరా. అమ్మా. నీళ్ళు ఇచ్చిపో. డబ్బా పట్టుకునే పోతావా? ఇయ్యో కొన్ని నీళ్ళ. ఏందక్క ఇంత దూరం ఉన్నది పొలము, నాతోనే అస్సలు అయితే లేదు. ఇదేం దూరం రా, గీ నుంచి గిడికి వస్తేమి. నీకు నడుచుడు అలవాట్లేదు కదా, అందుకే కాళ్ళు నొత్తున్నట్టున్నాయి. బావా ఒక్కొక్కసారి ఇంట్లో ఉండనే ఉండడు. మన ఇంటి కంచెలు ఇక్కడ దాకా నేను ఒక్కదాన్ని నడుచుకుంటా అత్తా. నీకు అలవాట్లేదు కాబట్టి అంత అలసిపోయినట్టు అయినావు. ఏం గత్తి కొసేపు కూర్చుంటే అదే తక్కువ అవుతుంది. ఏమైంది? వస్తానే పోతలేవా? ప్రియా ఏమైంది రా గిడ కూర్చున్నా? ఎందుకో తలకాయ బాగా తిప్పుతోంది అక్క, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, కడుపులో బాగా నొస్తుంది. ఏంది కడుపు నొత్తందా? స్వప్న ప్రియకి దిష్టి తగిలినట్టుంది, మిరపకాయలు తెచ్చి దిష్టి తీపో. అవును రైటే, తీసుకొస్తావు. ఏమైంది ప్రియా అట్లున్నావు? వీడెందుకు కూర్చున్నావు? ఇక కడుపులో బాగా నొస్తుంది. దిష్టి తగిలినట్టుందిరా. ఏమోనే. ఇటు పట్టరా ప్రియా. అద్దంటే చేనులో పోదామంటివి, తొవ్వంటి నడవంగా అందరు చూసే ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏం పాడో. అందరి కళ్ళు నీ విన్నే ఉండే. తూతువాను ప్రియా, ఇక నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా పొలం కాడికైతే రాకురా. నువ్వు ఇక్కడ ఉన్నన్ని రోజులు ఇట్లా కొత్త కొత్త చీరలు కట్టుకోకు, నార్మల్ చీరలు కట్టుకో. మంది కళ్ళన్నీ మన విన్నే ఉంటాయి. నా దగ్గర గిట్లాంటి చీరలే ఉన్నాయి, నార్మల్ చీరలు లేవు. నీ దగ్గర లేకపోతే ఏంద్రా, నా దగ్గర లేవా? నా చీరలు కట్టుకో. ఏంది నిన్న ఈ చీరలు కట్టన్నా? నేను కట్టని కొత్త చీరలే ఉన్నాయిరా నార్మల్, అవి కట్టుకో. ఏమో చూద్దాం తీ. అయినా నార్మల్ చీరలు నేను ఎప్పుడు కట్టుకోలే. ప్రియా, సిటీలో ఒక లెక్కలు ఉంటది, పల్లెటూరులో ఒక లెక్కలు ఉంటదిరా. మంది కళ్ళన్నీ మన విన్నే ఉన్నాయి, చూసుకుంటే మెదలాలే కదా. ఇక్కడ ఉన్నప్పుడు అయితే అవి కట్టుకో. నేను ఎందుకు చెప్తానో అర్థం చేసుకో. అయ్యో జీర అల్లుకోలే కదా, ఇటు పట్టు. ఇంకా దుకాణంలో పోయి ఒక పెరుగు ప్యాకెట్ తెపోరాదు, సల్ల చేసి ఇద్దాం. సరేనే, నేను షాప్కి పోయి తీస్తా. జల్లిరా, సరే కూర్చోరా. ఇంకా ఎన్ని రోజులు ఉండడు ఇక్కడ? నాకు బాగా నీరసంగా ఉన్నది, నాతో నైతే లేదు. పోదాంపా. మనం వచ్చిన పనేంది ప్రియా? ఒక్క 2 రోజులు ఓపిక పట్టు, ఎట్లనో గట్లా అన్న నొప్పించి మన పని పూర్తి చేసుకొని పోదాం. అట్లయితే నేను పోతా, నువ్వు ఉండేడా. నువ్వు పోయి నేను ఒక్కనుంటే అన్నవాదిని ఏమనుకుంటారే? ఒక్క 2 రోజులు ఓపిక పట్టు నా కోసం ప్లీజ్. ఇప్పుడు పోదాంపా శివ, కావాలంటే తర్వాత వద్దాము, నాతో అయితే లేదు. అబ్బా, అక్కడ మన పరిస్థితి నీకు తెలుసు గానే, మనం ఎందుకు వచ్చినామో.
కాస్త ఓపిక పట్టు ప్రియా, 2 రోజులు కదా, ప్లీజ్ నా కోసం అర్థం చేసుకో. ఇక్కడ ఉండు ఈ పల్లెటూరు నాతో నైతలేదు శివ. ఏం కాదులే, ఓపిక పట్టు. తొందరనే మన పని పూర్తి చేసుకొని పోదాం. నేను అన్నతో మాట్లాడతా, నువ్వేం టెన్షన్ పడకు, సరేనా? ప్రియా, దండం మీద షర్ట్ మర్చిపోయినావు, ఇది కూడా లోపల పెట్టు. ప్రియా, నీ చీరలు అన్నీ పెట్టుకున్నావా? పెట్టుకున్నా. మళ్ళీ అక్కడికి పోయినాక ఇది మర్చిపోయినా అది మర్చిపోయినా అని అంత ఆగమాగం చేస్తావు. చూసుకో ఒకసారి మళ్ళీ అన్ని. నా చీరలన్నీ పెట్టుకున్నా, నీ బట్టలే పెడుతున్నా. ప్రియా ఏమైందిరా బ్యాగ్ చదువుతారు? పోతున్నాం అక్క. ఏంది పోతారా? ఇంకొక 2 రోజులు ఉంటే అయిపోవు కదా? లేదు కదనే, ఇప్పటికే 4 రోజులు అయింది వచ్చి, ఆఫీస్లో లీవులు లేవు, పోవాలి. అయ్యో ఇంకొక 2 రోజులు ఉంటే అయిపోవు కదా? మీరు వచ్చి 4 రోజులు అన్నట్టు లేనే లేదు. వస్తారులే స్వప్న, ఇక్కడికి కాకపోతే ఎక్కడికి వస్తారు? పనుంది అంటున్నారు కదా. స్వప్న, ఆ మొన్న సంక్రాంతి పండగ చేసిన అరిసెలు గారెలు అప్పాలు తీసుకొని రాపు. తీసుకుపోతారు తమ్ముడు. సరే తీసుకొత్తా. ప్రియా ఇగోరా, నేను పట్టుకుంటుంది. ఇక్కడ జాగ్రత్త మరి. సరే అన్న. అన్న, ఏంటిదిరా? ఏంలే అన్న. అన్న, ఏంటిదిరా చెప్పు. అది ఏం లేదు. ప్రియా బ్యాగ్ ఇటీ. అన్న, ప్రియా ఇగోరా. తమ్ముడు జాగ్రత్తరా, వెళ్ళాక ఫోన్ చేయి. మళ్ళీ ఒకసారి వీలు చూసుకొని ఒక 2 రోజులు వచ్చిపోరు. సరే అన్న. అన్న, ఏంటిదిరా అప్పటి నుంచి ఏదో చెప్పాలనుకుంటున్నావు, మళ్ళీ చెప్పట్లేదు. అది అడగద్దు అనుకున్నా, కానీ తప్పని పరిస్థితిలో అడగాల్సి వస్తుంది. ఏమనుకో, ఏంటిదిరా? నాకు ఒక 3 లక్షలు అవసరం ఉందన్న. 3 లక్షలా? అవునన్నా, ఎందుకురా? మా దోస్తుగానికి కొన్ని పైసలు అవసరం ఉన్నాయంటే అప్పడికి ఇప్పించిన అన్న. వాడు నన్ను మోసం చేసిండు, అవి నేను కట్టాల్సి వచ్చింది. కొన్ని కట్టినా, ఇంకొన్ని అవసరం ఉందన్న. అరే నేనే నిన్ను అడుగుదామనుకుంటే నువ్వు నన్ను అడిగితే ఎట్లరా? 3 లక్షలంటే ఇప్పటికిప్పుడు గన్ని పైసలు అంటే నా దగ్గర ఎక్కడి నుంచి అవుతారా? నాకు అవసరం ఉంది కాబట్టి అడిగినా అన్న. నీకు మళ్ళీ తొందరనే ఇస్తా, ఒక 3 నెలలు ఇచ్చేస్తా. అరే తమ్ముడు, సిటీలో జాబ్ చేసేది నువ్వు, ఇక్కడ వ్యవసాయం చేసుకునేది నేను. ఇప్పటికిప్పుడు గన్ని పైసలు అంటే నా దగ్గర ఎక్కడ ఉంటాయిరా? అన్న, ఎట్లా చేసైనా ఇవాళ నన్ను అడిగైనా పైసలు ఇప్పి అన్న. మా దోస్తు గారు నన్ను మోసం చేస్తాడని అనుకోలే, నువ్వే నన్ను ఆదుకో అన్న ఈ ఒక్కసారికి. అరే నువ్వు చెప్పేదంతా నిజమేనా? నిజంగానే నీ దోస్తు గారు నిన్ను మోసం చేసిండా? అదేందన్న అట్లా మాట్లాడుతూ? మరి ఎట్లా మాట్లాడాలరా? నీ అవసరం కోసం అబద్ధాలు చెప్పి నన్నెందుకు మోసం చేస్తున్నావురా? అబద్ధమా? నేనేం అబద్ధం ఆడుతున్నా అన్న? మాట్లాడకరా, నాకు మొత్తం తెలుసు. మొత్తం తెలుసా? ఏమైందన్నా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నేనే మోసం చేసిన అన్న. వదలరా, నాకు అన్ని తెలుసు. అన్న కాదు శివ, నేను చెప్తా. సిటీలా జాబ్ చేసుకుంటా మంచిగా బతుకుతారు కదా అని మేము అనుకున్నాం. కానీ నువ్వు తాగుడికి అలవాటు పడి జల్సాలు చేసుకుంటా ఉన్న జాబ్ పోగొట్టుకున్నావు. జాబ్ లేక 2-3 నెలల నుంచి ఇంట్లోనే ఉండి అప్పులు ఎట్లా కట్టాలనో అర్థం కాక పైసల కోసం అన్న దగ్గరకు వచ్చినావు. ఎందుకు శివ అబద్ధాలు చెప్పి మమ్మల్ని మోసం చేయాలనుకున్నావు? చెప్పు. ఇవన్నీ మాకెట్లా తెలిసినాయి అనుకుంటున్నావు కదా? ప్రియా నాకు జరిగిందంతా చెప్పింది శివ. ఏంది? ప్రియా చెప్పిందా?
నువ్వెందుకు చెప్పినవే? వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అన్నకి ఏదో ఒకటి చెప్పి పైసలు తీసుకుపోవని చెప్పినా కదా. నాకు తెలియకుండా ఎందుకు మాట్లాడినావు? ఎందుకు చెప్పొద్దు, ఎందుకు మాట్లాడొద్దు? నీకు జాబ్ ఉన్నదన్న అహంకారంతో నీకు నచ్చినట్టు తిరిగినావు. నా జాబ్ పోయింది. 4-5 నెలల నుంచి తిరుగుతా కూర్చుంటాను. ఈ అప్పులు ఈ ఖర్చులు ఎట్లా తిరుగుతాయి అనుకున్నావు? అక్క బావని అడిగితే వాళ్ళు ఏ నుంచి తీసుకొస్తారు అనుకున్నావు? బావ నువ్వు తమ్ముడని నీకు ఇస్తాడు. అవి ఖర్చు పెట్టినాక నువ్వు మళ్ళా రావన్న గ్యారంటీ ఏంది? నువ్వు ఇట్లనే ఉంటే మన సంసారం ఎక్కడ ఆగమవుతుందో అన్న భయంతో, భార్యగా నిన్ను మార్చుకోవాలన్న బాధ్యతతోటి జరిగిందంతా నేను అక్కతో చెప్పిన. ఇప్పటికైనా మారు. జరిగిందంతా బావకు చెప్పు. అరే నువ్వు సిటీలో జాబ్ చేస్తున్నావని ఎంతో సంతోషపడ్డారా, కానీ జల్సాలకు అలవాటు పడి జాబ్ పోగొట్టుకొని అప్పుల పాలవుతావు అనుకోలేదు. నిన్ను చదివించడానికి నేను ఎంత కష్టపడ్డా నీకు తెలియదారా? ఎందుకురా ఇట్లా చేసినావు? ప్రియ చెప్పిన కాడ నుండి నీకేం చెప్పాలో ఏం చేయాలో ఏం అర్థం కాలేదా? శివ, మనం వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు చూపించే ప్రేమ ఆప్యాయతలను చూసన్నా వీళ్ళని మోసం చేయొద్దని అనిపించలేదా నీకు? నాకు దిష్టి తాకితే తన సొంత చెల్లెలెక్క చూసుకున్నది అక్క. వీళ్ళు ప్రేమ ఆప్యాయతలు నీ మీద చూపిస్తే నువ్వు నీ అవసరానికి వచ్చినావు. ఇప్పటికన్నా మారు శివ. శివ, అయిందేదో అయిపోయింది. ఇప్పటికైనా నీ అలవాట్లు మార్చుకో. ఇంటి బాధ్యతలు తెలుసుకో. మార్చుకుంటా వదిలే, నా అలవాట్లన్నీ మార్చుకుంటా. అన్నంటే భయం ఉండి ఇన్ని రోజులు నా జాబ్ అయిందన్న విషయం చెప్పలేదు. అంతేగాని అన్నని మోసం చేయాలని కాదు అది. అన్న, నాకు అప్పులైనందుకే నేను అబద్ధం ఆడినా అన్న, కానీ నిన్ను మోసం చేయాలని కాదు. నా అవసరాల కోసం నీకు అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించన్నా. అయిందేదో అయిపోయిందిరా, ఇప్పటికైనా మారినావు. నాకు అదే చాలు. మంచిగా ఉండరా ఇప్పటికైనా. శివ, చీకటి అయింది. ఇప్పుడు ఏం పోతారు? పొద్దుగల పోతురు కానీ రారి. ప్రియా దా లోపలికి పోదాం రా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎట్లుంది వీడియో? మంచిగా ఉంది కదా? మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని మర్చిపోకుండా చేయండి.